ట్రాన్స్లేషన్ చూసి నేను అనుకున్న మొత్తమే అరగంట సేపు మెసేజ్. ఇంకా దానిలో ట్రాన్స్లేషన్ మెసేజ్ అంతే, నా మెసేజ్ ఎంతసేపు అండి? 15 minutes. అప్పుడు అనుకున్నాను, వై నాట్ ఐ లెర్న్ తెలుగు. నాకు తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు. నేను అనుకున్నాను, ఎందుకు తెలుగు చదువుకోకూడదు? ఒక బుక్ తెచ్చుకున్నాను తమిళనాడు నుండి, లెర్న్ తెలుగు ఇన్ 40 days. ఎన్ని రోజులండి? ఒక బుక్ ఉందండి, మీరు తమిళ్ నేర్చుకోవచ్చు. లెర్న్ తమిళ్ ఇన్ 40 days. తెలుగు నుండి తమిళ్ చాలా ఈజీ, కానీ మాట్లాడడం కష్టం. నేను అనుకున్నాను, ఆ బుక్ తెచ్చుకొని హిందీ నుండి తెలుగు, తమిళ్ నుండి తెలుగు అక్షరాలు నేర్చుకొని ఒక్కొక్కటిగా నేర్చుకొని, ఇంకా ఈజీగా కన్నడ నాకు వచ్చు కనుక నాకు తెలుగు ఈజీగా వచ్చింది. అక్షరాలు ఒకేలాగా ఉంటుంది కొంచెం. వెంటనే నేర్చుకొని అప్పటి నుండి కొద్దిగా మాట్లాడడం ప్రారంభించాను. ఇప్పుడు చూడండి, దాదాపు 15 సంవత్సరం దాటిపోయింది. తెలుగులో మాట్లాడుతున్నానా? హల్లెలూయా. సో సక్సెస్ ఎక్కడ ఉందండి? ఇట్స్ ఇన్ యాక్షన్. యాక్షన్ అనేది ఒక్క రోజులో ఆగిపోకూడదు. పుట్ ఇట్ ఇంటూ ఎ హ్యాబిట్. ఏంటండి? హ్యాబిట్. ఒక రోజు మీరు తప్పు చేశారని తెలిస్తే నెక్స్ట్ రోజు ఎవరైనా వచ్చి మిమ్మల్ని దిద్దుబాటు చేసినప్పుడు, అయ్యో ఈయన నన్ను దిద్దుబాటు చేశారు కదా అని కృంగిపోవద్దు. అది మంచి యాటిట్యూడ్లో తీసుకోండి. వెరీ గుడ్. ఎవరు బాగుపడతారని నేను చెప్తానండి. ఎంతమందికి బాగుపడాలని ఆశ ఉంది? మీకు వచ్చి ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, మీకన్నా చిన్నవాళ్ళైనా సరే, మీకన్నా పెద్దవాళ్ళైనా సరే, వెన్ దే గివ్ యూ ఎ గుడ్ అడ్వైస్, టేక్ ఇట్. ఎవరండి? నేను మా చిన్న పిల్లలు మాట్లాడుతున్నది కూడా కూర్చొని వింటాను. ఎందుకు తెలుసా? కొందరికి వినడానికే ఇష్టం ఉండదండి. ఎవరు బాగుపడరంటే, నాకు అన్నీ తెలుసు. ఎవరండి? ఎవరైనా ఇక్కడ అలా ఉన్నారా? నాకు అన్నీ తెలుసు. కొందరు నాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు. యూత్ సామాన్యంగా వాడుతున్న ఒక మాట. కొంచెం బైబిల్ చదివి కొంచెం ప్రసంగిస్తే, నాకు అన్నీ తెలుసు అండి, నాకు అన్నీ తెలుసు. మీరు మనసులో నేను చేస్తున్నది అన్నీ కరెక్ట్, నేను మాట్లాడుతున్నది అన్నీ కరెక్ట్, నేను ప్రసంగిస్తున్నది అన్నీ కరెక్ట్, నేనే కరెక్ట్, నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదని మీరు ఎవరు అనుకుంటారో, మీరు ఉన్న చోటు నుండి ఇంకా ముందుకు సాగరు. మీ లైఫ్లో బాగుపడరు. యు విల్ బికమ్ స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ అంటే ఒక నీళ్ళు ఒక చోటు అలాగే ఉండిపోతే ఎలా ఉంటుందండి? కొన్ని రోజుల్లో అది ఎలా అయిపోతుంది? కుళ్ళిపోతుంది. త్రాగలేరు ఆ నీళ్ళు. పాండ్ వాటర్ లాగా అయిపోతారు, చెరువు నీళ్ళలాగా అయిపోతారు. చెరువు నీళ్ళు కాకుండా ఏం నీళ్ళండి? పారుచున్న నీళ్ళు వల్లే ఉండాలంటే మీరు ఫ్రెష్గా ఉంటారు. హల్లెలూయా. ఒకసారి చెప్పులు కూడా దేవుని మహిమపరచండి. వెరీ గుడ్. అయితే ఈ సమయంలో మూడో నిర్ణయం, మీరు ఏం చేయాలంటే హ్యాబిట్ చేయాలి. రోజు మీకున్నది రోజు ఇది మీరు చేయాలి. ఒకటి ఆలోచన, రెండోది యాక్షన్, మూడోది హ్యాబిట్. హ్యాబిట్ని ఏం చేయాలంటే మీరు అక్కడే ఆగిపోవద్దు. అందుకే రాయబడి ఉంది, మీ హ్యాబిట్ ఏమై ఉండాలి? మంచి అలవాటు. మీ లైఫ్లో మంచి అలవాటు. అందుకే ఆ వాక్యంలో మనం చూస్తున్నాం, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు. మీ లైఫ్లో మీరు చేస్తున్నది కరెక్టా తప్పా అని ఆలోచించాలి. అందుకే బైబిల్లో దావీదు అంటున్నాడు, రాత్రి అందు నా పడకలో కూర్చొని నేనేం చేస్తాను? ఆలోచిస్తాను. ఐ థింక్. ఎంతమందికి ఈ అలవాటు ఉందండి? ఈ రోజు అంతా నా టైంను నేను ఎలా స్పెండ్ చేశాను? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే మీరు ఎంత ప్రార్థన చేస్తారని మిమ్మల్ని నేను అడగను, అది మీ ఇష్టం. కానీ ఒక రోజు అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు నోట్ చేసుకోండి, ప్రతిరోజు అయిపోయిన తర్వాత నా టైం ఎలా స్పెండ్ చేశాను. ఒకటి, నేను ఎవరెవరితో కలిసి మాట్లాడాను, ఎవరెవరితో తిరిగినాను, ఎంతసేపు నేను ప్రార్థన చేశాను, ఎంతసేపు నేను చదివాను, ఎంతసేపు నేను యాక్షన్లో నేను ఏమని అనుకున్నానో ఏమేమి నేను చేసి ముగించాను. మీ లైఫ్ ఎవరు వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పరీక్షించండి. వాజ్ యువర్ డే ఫ్రూట్ఫుల్? ప్రయోజనంగా గడిపారా? అంటే ఇప్పుడు అందరికీ వచ్చి మీరు చేస్తున్నది తప్పు ఒప్పు నేర్పించవలసిన అవసరం లేదు. ఎంతమందికి తెలుసు తప్పేది చెడు ఏది? ఎంతమందికి తెలుసు అండి? చెడు ఏది అని తెలిసిన వాళ్ళు ఆ చెడు చేసినప్పుడు రహస్యంగా చేస్తారు.
ఏం చేస్తారండి? రహస్యంగా. ఈరోజు నా కూతురు వస్తూ అన్నది, మమ్మీ మా కాలేజ్లో ఈ రీతిగా చెప్పారు, బాయ్స్ చెడిపోతున్నది ఇంటర్నెట్, గర్ల్స్ చెడిపోతున్నది సెల్ ఫోన్. అవునా కాదా? ఎంతమంది అవునంటున్నారు? ఎస్, దట్స్ ద ప్రాబ్లం. నా కుమారునితో అంటాను, నీ హిస్టరీ నాకు చూడడం తెలుసు, కంప్యూటర్లో నువ్వు ఏం చూస్తున్నావో నాకు తెలియాలి. మూడోదిగా దేవుని గురించిన భయం వారికి నేర్పించాలి. ఒకవేళ నాకు భయపడి వారు మంచిగా జీవించాలంటే 24 గంటలు వాళ్ళ ఎదుట నేను ఉండలేను కదా. కానీ దేవునికి భయపడి జీవించినప్పుడు యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. ఈరోజు చాలామంది చెడిపోవడానికి మీ టైంను వ్యర్థంగా మీరు వేస్ట్ చేస్తున్నారు కనుక. ఒకరోజు ఒక తల్లి మన ఆంధ్ర రాష్ట్రం నుండి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న సెకండ్ ఇయర్ అబ్బాయిని నా దగ్గర సెకండ్ సాటర్డే ప్రేయర్కి తీసుకొచ్చారు. యవనస్తుడు, చాలా చక్కగా ఉన్నాడు చూడ్డానికి, మంచి హైట్, పర్సనాలిటీ. కానీ ఆయన కన్ను చూశాను. ఆయన కన్నును చూసిన వెంటనే ఆ తల్లితో అడిగాను, ఈయన ఏం చేస్తున్నాడు? ఆ తల్లి అన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్, చెన్నైలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయనకు అడ్మిషన్ వచ్చిందంట. ఎందుకంటే హై మార్క్స్ ఇక్కడ సంపాదించాడు, నేషనల్ లెవెల్లో NIITలో సంపాదించి అడ్మిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ 3 months 6 months బాగానే చదివాడంట. తమిళనాడులో ఒక రూల్, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఒక ల్యాప్టాప్ ఇస్తారు. ఏమిస్తారండి? ల్యాప్టాప్, కంప్యూటర్ ఇస్తారు. వీళ్ళు కంప్యూటర్ ఫ్రీ యాక్సెస్ ఉంది కదా, కొద్దిగా ఫ్రెండ్స్ నేర్పించారు. నువ్వు మూవీ చూడొచ్చురా, ప్రోనోగ్రఫీ చూడొచ్చురా, మంచిగా అమ్మాయిని చూడొచ్చు, థియేటర్ పోవాల్సిన అవసరం లేదు. ఏం పోవాల్సిన అవసరం లేదండి. ఈరోజు పాపం చేయడానికి ఇంట్లో నుండి బయటికి పోవాల్సిన అవసరమే లేదు. కొంచెం మీకు బ్రౌజింగ్ తెలిస్తే చాలు. అయితే రూమ్లో కూర్చొని ఇంజనీరింగ్ కాలేజ్ వెళుతున్న అబ్బాయి, మంచిగా చదివిన అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి బ్రౌజింగ్ చేయడం ప్రారంభించినాడు. నేను ఆయన కన్ను చూసి వెంటనే అన్నాను, ఆ తల్లి చెప్పడానికి ముందే ఆయనను అడిగినారు, యు ఆర్ స్పెండింగ్ స్లీప్లెస్ నైట్ అన్నాను. నువ్వు నిద్రపోకుండా నువ్వు రాత్రి అంతా గడుపుతున్నావు. వెంటనే అడిగాడు, ఆంటీ ఆర్ యూ ప్రాఫెసైజింగ్? మీరు ప్రవచనం చెప్తున్నారా? నేనన్నా, నేను ప్రాఫెసీ చెప్పట్లేదు, నీ కనుగుడ్డు చూస్తేనే తెలుస్తుంది నువ్వు నిద్రపోవట్లేదు అని అన్నాను. వెంటనే మెల్లగా సిగ్గుపడ్డాడు. తర్వాత అడిగినప్పుడే వాళ్ళ అమ్మ ఈ స్టోరీ అంతా చెప్పింది. రాత్రి అంతా బ్రౌజింగ్ చేస్తారంట, ఉదయం కాలేజ్ పోవడానికి ఇష్టం లేకుండా, తినడానికి ఇష్టం లేకుండా, ఆ డిప్రెషన్ లాగా వచ్చి క్లాస్ కట్ చేసి రూమ్లో పడుకున్నప్పుడు ఫ్రెండ్స్ బయట తాళం వేసి రూమ్లో ఎవరు లేరని ఎంకరేజ్ చేసి వెళ్ళిపోతారు. కానీ చూడండి, తోడున్న ఫ్రెండ్స్ చదివారు, ఈయన చదవలేకపోయాడు. 3 semesters ఫెయిల్ అయిపోయాడు. తల్లి వచ్చి ఏడ్చింది, సిస్టర్ నా కుమార్ని సైకాట్రిస్ట్, పిచ్చి డాక్టర్స్ దగ్గరకు తీసుకుపోయి ఆయనకు సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 3 semesters ఫెయిల్ అయ్యాడు, ఆయన పాస్ అవ్వాలని ప్రేయర్ చేయండి. నేను అన్నాను, నేను ప్రేయర్ చేయడంలో ఆయన పాస్ కాడు. హీ వాంట్ పాస్ ఇఫ్ ఐ ప్రే. ఏంటండి సిస్టర్ అలా అంటున్నాను? నేను అన్నా, నేను ప్రేయర్ నమ్ముతున్నాను, ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్, బట్ యు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్. ఆయన పక్కకు తీసుకుపోయి ఆయనతో మాట్లాడాను, నువ్వు బాగుపడాలనుకుంటే ఇప్పుడే టైం, యు చేంజ్ నౌ. నువ్వు ఈ రోజున మారకపోతే ఇంకా ఉన్న 4 semesters కూడా నువ్వు చేయలేకపోతావు. ఇప్పుడే నిర్ణయం చేసుకొని నీ అలవాటును మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, లేకపోతే ఇప్పుడు పాడైపోతున్న నీ జీవితం తర్వాత ఎప్పుడు కూడా బాగుపడదు. ఎంతమందికి తెలుసండి ఈ యూత్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ టుమారోస్ నేషనల్ లీడర్స్. రేపు మీరు భవిష్యత్తులో లీడర్ అయిపోతారో, ఇంజనీర్ అయిపోతారో, సైంటిస్ట్ అయిపోతారో, ఏమైపోతారో అది ఎవరి చేతిలో ఉందండి? చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. నా లైఫ్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే, ఓ సిస్టర్ మీ కొరకు మీ పేరెంట్స్ ప్రార్థన చేశారా? నా పేరెంట్స్ ప్రార్థన చేయలేదండి. మీకు బాగా ఎవరైనా ప్రోత్సహించారా? ఎవ్వరు ప్రోత్సహించలేదండి. నా విల్ పవర్ ఏమిటండి? పట్టుదల. నేను చేస్తాను. ఎవరైనా చెయ్యొద్దు, ప్రసంగించవద్దంటే ప్రసంగిస్తాను. నేను సేవ ప్రారంభించినప్పుడు నాకు చాలా చిన్న వయసు. ఇప్పుడే మీకు తెలుసు, నేను ఒక 17 years ముందు మాట్లాడడానికి ప్రారంభించినప్పుడు ఒకరోజు ఒక ఉమెన్ సెమినార్కి వెళ్ళాను. చాలామందికి అప్పుడు నేను ఎవరో తెలియదు, నేను స్పీకర్ అని కూడా తెలియదు.
అక్కడ పోతే ఆ ముందు కూర్చున్న వరుసలో ఉన్న అందరూ కూడా మంచిగా లేడీస్ అంత కాటన్ చీర కట్టుకొని అందరు 50-55 ఏళ్ళు. నాకు అప్పుడే 24-25 అంటే నన్ను పైనుండి కిందికి దాచుకు చూస్తున్నారు. ఈమె ఏం ప్రసంగం చేస్తుంది? ఇంకా నేను తెలుగు మాట్లాడితే ఈమె మీకు తెలుగు వచ్చా సిస్టర్? అప్పుడు కొన్ని సంవత్సరం అయిపోయింది నేను సేవలో. అప్పుడు ఇంకా కొందరు ఒకరోజు ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు ఎవరో నన్ను ప్రశ్నించారు, డైరెక్ట్గా ప్రశ్నించలేదు ఇప్పుడు వరకు ఎవరు. మీకు ఏం తరబీతి ఉందండి సేవకులకు మాట్లాడడానికి? ఏంటండి ఏం క్వాలిఫికేషన్ ఉందండి? లెట్ మీ టెల్ యూ టుడే, ఆ ఒక్క ప్రశ్న కోసం నేను అనుకున్నాను, మనుషులు ఎదుట నిలబడుతున్నాను, దేవుని ఎదుట నిలబడడానికి మనకు చదువు కానీ అర్హత కానీ అవసరం లేదు. కానీ మనుషుల ఎదుట నిలబడడానికి ఏం కావాలండి? చదువు కావాలి. నేను ఆ రోజు బైబిల్ కాలేజ్ థియాలజీ జాయిన్ చేశాను. 2 years BTH చేశాను, MTH చేశాను, PhD చేశాను, సేవారత్న అవార్డు పొందుకున్నాను. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఐ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్. హల్లెలూయా. US ఎంబసీకి పోయినాను. ఫస్ట్ సారి కొంతమందికి రిజెక్ట్ అయిందంట. నేను జస్ట్ ఏదో ఒక ఆలోచనను బట్టి నా PhD డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాను. ఆమె అడిగిన ఒకే ప్రశ్న ఏం తెలుసా? నువ్వు ఇండియన్ అయి ఉండి, ఒక లేడీగా ఉండి, యూ బీయింగ్ అన్ ఇండియన్ అండ్ ఎ విమెన్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రీచ్ టు ద US పీపుల్? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఆమె నిన్న అడిగింది, నీ యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి? మా హస్బెండ్ అన్నారు, పెద్ద డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. 3 years బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకుని నేను ఇంత పెద్ద డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళానండి US ఎంబసీకి. అవన్నీ ఆమె చూడలేదు. నన్ను అడిగింది, నీ క్వాలిఫికేషన్ ఏమిటి? నా డాక్టరేట్ సర్టిఫికేట్ చూశాను, అంతే, వేరే ఏం అడగలేదు. ఆ పేపర్ అక్కడ పక్కకు పెట్టేసి 10 years వీసా. ఏంటండి 10 సంవత్సరం వీసా. ఈ మధ్య అమెరికా దేశంలో 6-7 దేశాలు పోయి దేవుని స్వార్థ ప్రకటించి వచ్చాను. హల్లెలూయా. ఒకవేళ ప్రసంగిస్తున్న నాకు దేవునిలో ఎదగడానికి ఒకవేళ చదువు అవసరమో ఏమో, కానీ ఈరోజు మనుషుల ఎదుట నిలబడడానికి జ్ఞానం అవసరం. ఈ టైం మీకు ఇవ్వబడిన టైం మీకు ఇంకొక 10 years తర్వాత తిరిగి రానే రాదు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు మీరు చేస్తున్న యాక్షన్, టుడేస్ యాక్షన్ ఈజ్ టుమారోస్ సక్సెస్. అర్థమైందా అండి? ఈరోజు యాక్షన్, రేపటి దినం జయం. జయం అనేది మిమ్మల్ని వెతుక్కొని రాదు, కానీ మీరే వెతుక్కొని వెళ్ళాలి. జయం ఏం రాదు. అంట సిస్టర్ నేను ఇంట్లో కూర్చొని నేను బాగా, స్టూడెంట్స్ రాస్తారు, సిస్టర్ నేను బాగా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను సిస్టర్ పాస్ అవ్వాలని. నేను అంటాను, ఈ పని ఇది జరగదమ్మా. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఎవరైనా ప్రయాసపడితే ఈ క్రికెట్ వేస్ ఇవన్నీ ఏంటంటే వంకర మార్గం. చదవడానికి కష్టపడి ఫాస్టింగ్, నేను అంటాను మంచిగా చదవండి. ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చిన తర్వాత కూడా మా పిల్లలతో నేను 1 గంట సేపు మాట్లాడాను. దేని గురించి మాట్లాడాను తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకు వయసు, మీరు ఎదుగుతున్నారు కనుక మీరు ఉపవాస ప్రార్థన నేర్చుకోవాలి. 3 చక్కగా ప్రార్థన చేస్తారండి, చక్కగా వర్షిప్ చేస్తారు, చక్కగా బైబిల్ చదువుతారు. కానీ నేనేమన్నాను, మీకు ఉపవాస ప్రార్థన అవసరం, కానీ చదవకపోతే ఏం ప్రయోజనం లేదు. మీ లైఫ్ అనేది గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. వట్టి ప్రార్థన మాత్రం చేసి నేను మార్క్ సంపాదిస్తాను, నేను జయం సంపాదిస్తానని చెప్తే జయం రాదు. జయం ఇస్ అన్ యాక్షన్. మీరు యాక్షన్ చేసి అది హ్యాబిట్ అయిపోవాలండి. సంవత్సరం అంతా చదవకుండా ఒక్కరోజు చదివితే జయం లేదు. సంవత్సరం అంతా కూడా మీరు ప్రయాసపడాలి. మీ లైఫ్ అంతా కూడా హ్యాబిట్ అయిపోవాలి. ఆ హ్యాబిట్ ఏమిటి? మంచిది చేయడానికి. 2 తిమోతి 2:22 ఉంది, ఏం చేయాలని ఉంది? నీవు యవ్వనస్తులై ఉండి నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపో అని ఉంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడు. ఇప్పుడు సాధారణంగా ఈ బైబిల్ చదువుతున్నప్పుడు గ్రామర్ విడిచిపెడతాం కదా, అక్కడ ఒక గ్రామర్ ఉందండి. ఇవన్నీ నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యు వారితో కూడా. ఇప్పుడు చాలా ముఖ్యమైనది మీకు సమాధానము, విశ్వాసము, నీతి, ప్రేమ
ఇవన్నీ మీకు కావాలంటే ఏం చేయాలి? మీ సహవాసం, ఫ్రెండ్షిప్. గుడ్, ఫ్రెండ్షిప్ ఉండడం మంచిదే అండి, కానీ వారు ఎటువంటి ఫ్రెండ్స్ అనేది ముఖ్యం. ఇక్కడ రాయబడి ఉంది, ప్రార్థన చేయు వారితో కూడా. సో మీకున్న సహవాసం, మీకు నీతి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఇంకా ప్రేమ కావాలి. ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఎవరితో మీరు కలిసి ఉన్నారు అనేది ముఖ్యం. మీరు ఎవరితో కలిసి ఉన్నారు? మీరు ప్రారంభమైన హ్యాబిట్ని నడవడానికి ప్రారంభించారు, హ్యాబిట్ చేశారు, కానీ ఆగిపోవద్దు. చక్కని ఒక తెలుగు పాట ఉంది కదా, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. విశ్వాసంలో నేను, ప్రార్థనలో నేను ఆగిపోను. చెప్పండి, ఏం చేయాలండి? సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? నేను అన్నాను, ఆ చెడ్డ కుమారుడు లేచి తండ్రి ఎద్దకు వెళ్తున్నాను అనుకొని ఆయన నడిచి తండ్రికి ఎద్దకు వెళ్ళాడు. కానీ ఈ వాక్యంలో ఏం రాయబడి ఉంది కదా తెలుసా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఏం చేయాలండి? పారిపోవాలంటే ఫ్లీ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే దేని వైపు మీరు నడుస్తున్నారు, దేని నుండి పారిపోతున్నారు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎంతమందికి తెలుసు? టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎవరని నేను చెప్తాను. నేను ఇది కొంచెం మార్చి చెప్తాను. ఏదో మందికి ఒక వింతైన వర్డ్ నేను చెప్తాను. టెల్ మీ హూమ్ యూ అవాయిడ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. చాలా ఫ్రెండ్స్ ఉంటారండి, చాలా ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరి దగ్గర నుండి మీరు పారిపోతారని చెప్పండి, మీరు ఎవరో నేను చెప్తాను. కొందరు ఫ్రెండ్స్ ఉంటారండి, మాట్లాడడం ప్రారంభిస్తే పాప ఆ సెల్ ఫోన్ బ్యాటరీ అంతా డౌన్ అయిపోతుంది. కొందరు ఉదయం లేవంగానే ఫోనే. నేను ఒకరోజు చదివాను, ఫోన్ మాట్లాడి కొన్ని రోజుల్లో చెవి ఇలా పోతుంది. అది తెలుసుకొని ఇయర్ ఫోన్ పెట్టేశారు. ఇయర్ ఫోన్ వాడితే చెవి నొప్పి వస్తుంది అని చెప్తే ఇప్పుడు బ్లూటూత్ పెట్టేశారు కదా. సో నేను ఫోన్ మాట్లాడడం తప్పు నేను చెప్పట్లేదు, ఫోన్ మాట్లాడడం తప్పు అని చెప్పలేదు. మీరు ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, ఎవరి యొద్ద నుండి మీరు పారిపోతున్నారు? మీరు నిజమైన ఒక క్రైస్తవ జీవితం జీవించాలంటే అమ్మాయిలు మీకు ఒక అడ్వైస్ చెప్తున్నాను, మీరు సిజర్గా ఉండాలి. సిజర్ అంటే ఏంటండి? కత్రి. సిజర్ అంటే కత్రి. బి ఏ సిజర్. అంటే ఎటువంటి ఫ్రెండ్స్ను కట్ చేస్తున్నారో, అనవసరమైన ఫ్రెండ్షిప్స్ను ఎంతమంది సిజర్ చేస్తున్నారో మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సరే, ఎందుకు చెప్తున్నానంటే టూ మచ్ ఫ్రెండ్స్ ఆర్ టైమ్ కిల్లర్స్. టూ మచ్ ఫ్రెండ్స్, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే మీ టైంని ఏం చేస్తారు? చంపేస్తారు. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ను మీరు ఎంత అవాయిడ్ చేస్తున్నారు, ఎంతమందిని కట్ చేస్తున్నారు, ఎంతమంది నుండి మీరు పారిపోతున్నారో మీ జీవితం అలా ఉంటుంది. మీ జీవితం అలా ఉంటుంది. యవ్వనస్తులకు మాత్రం కాదండి, మాలాంటి సేవకులకు కూడా నేను చెప్తున్నాను. కొందరు అంటారు, సిస్టర్ నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి, మీతో మాట్లాడాలి. ఆ 2 minutes అనేది వారు పుట్టినప్పటి నుండి చరిత్ర ప్రారంభిస్తారండి. ఒకరోజు 2 గంటలకు ఫోన్ చేశారు. నేను డైరెక్ట్ అడిగాను, అమ్మ నాకు నిద్ర అవసరం లేదా? ఓ సిస్టర్ మీరు ప్రార్థనలో ఉంటారు అనుకున్నాను. నేను అన్నాను, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఏంటండి, నేను కూడా మనిషి, నాకు నిద్ర అవసరం, నేను చాలా అలసిపోయాను, దయచేసి నేను ఇప్పుడు మాట్లాడాను, ఉదయం 11 o'clock తర్వాత చేయండి, మాట్లాడతానని చెప్పి పెట్టేశాను ఫోన్. ఎమర్జెన్సీ అనేది వేరే అండి, ఎవరో యాక్సిడెంట్ అయిపోయి ఎవరో చేశారు, అది వేరే విషయం. వారికి నిద్ర పట్టలేదంటే వాళ్ళు 2 గంటలకు ఫోన్ చేసి సిస్టర్ మీతో మాట్లాడాలి. నేను అన్నాను, నేను మాట్లాడలేను. కొందరంటే సిస్టర్ మీకు రింగ్ చేస్తూనే ఉన్నాము. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అస్సలు ఫోన్ తీయను. కొందరు ఫాస్టింగ్ అంటారు, ఉదయం నుండి రాత్రి వరకు ఫోనే మాట్లాడతారు. ఏం ఫాస్టింగ్ అది? అంటే ఫాస్టింగ్ అని పేరు పెట్టకూడదు, వేరే ఏదైనా పేరు పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్షిప్ ఎటువంటిది, ఎవరితో కలిసి ఉన్నారో మీ జీవితం అలా ఉంటుంది. అందుకే పరుగెత్తమని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది, ఫ్లీ యూత్ఫుల్ సిన్. పరుగెత్తండి, ఆగిపోవద్దు. చెడ్డ కుమారుడు తండ్రి ఇంటికి పోయి చేరాడు, కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యాకోబు.
యాకోబు దేవుడు చూసి అంటున్నాడు, నువ్వు లేచి నీకు దర్శనం ఇచ్చిన దేవుని ఎద్దకు బెత్తేలునకు పొమ్ము, లేదా మీ తండ్రి ఇంటికి పొమ్ము అంటున్నాడు. యాకోబు నడవడం ప్రారంభించినాడు, కానీ ఎక్కడ పోయి చేరాడు తెలుసా? ఆయన పోయి తండ్రి ఇంటికి చేరలేదు, బెత్తేలు చేరలేదు. మీరు బైబిల్ చదివి చూస్తే సుక్కోత్ అనే ప్రాంతానికి పోయి చేరాడు. ఆదికాండం 33:17 నుండి 34 వరకు ఉంది. సుక్కోత్ అంటే పాకలు అని అర్థం. పాకలు వేసిన గుడారంలో పోయి చేరాడు. అక్కడ ఏం జరిగింది? ఈ యాకోబుకి ఎంతమంది కూతురు అండి? ఒకే ఒక కూతురు. ఆ కూతురు పేరు దీనా. ఆమె పేరేంటండి? దీనా. ఈ దీనా గురించి మీరు బైబిల్లో చదివి చూస్తే, నేను నిన్న రాత్రి చాలాసేపు ఆమె గురించి స్టడీ చేశాను. ఆమె వయసు 16 నుండి 17, 16 or 17 years. ఆమె ఆ వయసులో ఆమె ఏం చేస్తుంది? తనకు ఎంతమంది సహోదరులు అండి దీనాకు? 12 మంది. 12 మంది సహోదరులకు ఒక్క సహోదరి ఉంటే, ఆ కూతురు, ఒకే ఒక కూతురు ఉంటే ఏమైపోతారండి ఇంట్లో? లాడ్లీ అంటారు హిందీలో. అబ్బో లాడ్లీ బేటీ సిస్టర్ అందరు అంటారు. ఓ ముద్దు ముద్దుగా ఒకే ఒక కూతురు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈ దీనా గురించి మీరు బైబిల్లో చదివి చూస్తే దేశమును చూడ్డానికి పోయింది. యవన పిల్లలకు చెప్తున్నాను, తిరుగుచున్న అలవాటు ఉన్న యవన పిల్లల జీవితం, అమ్మాయిలు ఎక్కువ, మీరు ఇల్లు విడిచిపెట్టి మీరు ఎప్పుడు రోడ్లో తిరుగుతున్న అనుభవం మీకు ఉంటే మీ జీవితం గ్యారంటీకి బాగుండదండి. ఏం బాగుండదండి? ఒకవేళ మీ పేరెంట్స్ మీకు ఫ్రీడమ్ ఇచ్చారేమో, మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, ఏ ఫ్రెండ్స్ ఇంటికైనా వెళ్ళొచ్చు, మీరు ఎంత పార్టీ అయినా చేసుకోవచ్చు. ఈ దీనా ఏం చేసిందంట, ఇంట్లో 11 మంది 12 మంది సహోదరులు ఉన్నప్పటికీ ఇంట్లో చాలామంది ఆడపిల్లలు, అంటే ఆమె సహోదరులు కాదు, పని వాళ్ళు, వారంతా ఉంటే ఆమెకు అది సరిపోలేదండి. తిరగడానికి పోయింది, దేశంను చూడడానికి. ఆ దేశం గురించి మీరు చూస్తే విలేజర్స్, హివైట్స్ అంటే విలేజర్స్ అని రాయబడి ఉంది. ఆ విలేజర్స్, ఒక వంశం పేరు హామోర్. హామోర్ అంటే అర్థం యాస్ గాడిదే ఇంకా పల్లెటూరు బుద్ధి ఉన్న వారిని చూడడానికి పోయిందంట. గాడిదే బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? గాడిదిలాగానే బిహేవ్ చేస్తారు. ఆమె తన జీవితం పోగొట్టుకున్నది. ఏమైంది? దీనా జీవితం పోగొట్టుకున్నది. అతన్ని ఒకడు నాశనం చేశాడు, దానిని బట్టి సహోదరులు హంతకులయ్యారు. చాలా పెద్ద చరిత్ర తర్వాత బైబిల్లో రాయబడి ఉంది. మీరు ఇంటికి పోయి చదువు చూడవచ్చు. దీనా ఒక జీవితము, ఆమె తిరగడానికి పోయింది. అక్కడ రాయబడి ఉంది, ఆ దేశపు అమ్మాయిలను చూడడానికి పోయింది. కానీ అమ్మాయిలు చూడలేదు, అబ్బాయిలే చూశారు. ఎవరు చూడలేదు? అమ్మాయిలు చూడలేదు, అబ్బాయిలే చూశారు. సో మీరు అలా తిరగడానికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఫ్రెండ్స్ దొరుకుతారేమో, కానీ చాలా తప్పైన అనవసరమైన ఫ్రెండ్షిప్స్, అనవసరమైన కార్యములు మీరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే యవన పిల్లల జీవితము ఈ రోజుల్లో ఆ రోజుల కన్నా ఈరోజు చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నేను వింటున్న వార్తలు ఒక్కొక్కరు చెప్తారు, సిస్టర్ మా అమ్మాయి కాలేజ్ పోయింది, ఇంట్లో కాలేజ్ పోతానని చెప్పుకొని వచ్చిందంట, క్లాస్లో వచ్చి ఎవరో ఫ్రెండ్స్తో చెప్పుకొని మేము ఎక్కడో పోయి వస్తానో, ఎవరితోనో పోతానని పోయి ఎవరితోనో పోయిందంట. తర్వాత కాలేజ్ అంతా తెలిసిపోయి పెద్ద గందరగోళం అయిపోయి, పోలీస్ వరకు పోయి, కంప్లైంట్ అయిపోయి, పోలీస్ కేసు అని పోయి, ఎంతోమంది క్రైస్తవ బిడ్డల జీవితం కూడా నాశనం అయిపోతుంది. సో మీరు నిర్ణయం చేయాలి. ఇక్కడ చూస్తున్నాము, దీనా యవ్వన వయస్సులో ఉన్న పాపము నుండి ఆమె పారిపోలేదు, కానీ పాపం వైపునకు పారిపోయింది. ఇంకా మీ సరౌండింగ్స్, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ, మీరు ఎక్కడ ఉన్నారో, ఎవరితో కలిసి ఉన్నారో అది మీ జీవితంలో ప్రభావం ఉంటుంది. లోతు జీవితం గురించి మీరు ఒకవేళ ఆదికాండంలో చదివి చూస్తే, లోతు పారిపోయి సొదొమ గొమొర్రా పోయి చేరాడు. ఈరోజు మన దేశం కాదండి, ప్రపంచ దేశం అంతా ఎలా ఉందంటే సొదొమ గొమొర్రా లాగానే ఉంది. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రాలో జరిగిన పాపం, ఇంగ్లీష్లో 3 మాటల్లో చెప్పాలంటే గే మ్యారేజ్. అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, అదే గే మ్యారేజ్.
ఇంకా చాలా మాటలన్నీ నేను వాడకూడదు, లెస్బిజం, ఇంకా వేరేమేమో అంటారు, ప్రోనోగ్రఫీ. ఈరోజు ఇంటర్నెట్లో ఉంది, కానీ ఆ రోజు సోదోమ గొమొర్రాలో ఇంటర్నెట్ లేకుండానే జరిగిన పాపము ఇదే. కానీ ఆ రోజు లోతు చూసాడు చూడండి, నేను అక్కడే పోయి ఉంటానని ఉన్నాడు. అది పాపమైన జీవితం అని తెలిసి కూడా, ఒకవేళ ఆ అమ్మాయిలు అక్కడ పెరిగారు గనక, 2 కూతుర్లు, భార్య కూడా అక్కడే ఉంది గనక, మీరు బైబిల్ చదివి చూస్తే ఆ దూతలు వచ్చి అంటున్నారు పారిపోము, 19వ అధ్యాయం 15వ వచనంలో. కానీ వారి పారిపోలేదు, అతడు తడపు చేశాను అని రాయబడి ఉంది. చాలామంది నిర్ణయం తీసుకుంటారు కానీ చాలా ఆలస్యం చేస్తారు. అయినా చూస్తున్నాం, దూతలు వారు చేయి పట్టుకొని వారిని తీసుకొని పోయి బయట విడిచిపెట్టి ఇక్కడ నుండి పారిపోమంటే లోతు అంటున్నాడు, నాకు చేత కాదు పారిపోవడానికి, ఇంకా దగ్గరే ఉంటాను, సొదొమ గొమొర్రాకు దగ్గరే ఉంటాను. తర్వాత దూతలు అంటున్నారు వెనక తిరిగి చూడవద్దు, పారిపోమని. ఎవరు వెనక తిరిగి చూసారండి? లోతు భార్య తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం పోతే పోనీ, ఇప్పుడు కూడా ఉప్పు స్తంభంగానే ఉంది. కానీ ప్రభావం ఎవరికి వచ్చింది తెలుసా? 2 యవ్వన కూతుర్లకు. ఈరోజు యవ్వన పిల్లలు చాలామంది ఇక్కడ ఉన్నారు, తల్లిదండ్రులు కొందరు ఉన్నారు. నేను తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే, మీ జీవితంను చూసే మీ పిల్లలు పెరుగుతారు. మీ జీవితం చూసి మీ పిల్లలు పెరుగుతారు, మీరే మోడల్. రెండవది, యవ్వన అమ్మాయిలు చూడండి, వారు ఉన్న సరౌండింగ్లో వారు ఏం నేర్చుకున్నారో, వారికి ఏది తప్పు ఏది కరెక్ట్ అని వాళ్ళకి తెలియకపోయింది. ఓ పురుషులే లేరు లోకంలో, తండ్రియే ఉన్నాడని అనుకొని తండ్రితో పాపం చేసి పిల్లలను కన్నారు. ఆ 2 కన్న పిల్లల పేరే అమ్మోనైట్స్ అండ్ మోవాబైట్స్. తర్వాత దేవుని చెయ్యి వారికి వ్యతిరేకంగా ఉండి అమ్మోనియలను మోవాబియలను దేవుడు నాశనం చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ఒకవేళ ఆడపిల్లలు, నేను చెప్తున్నాను, మీరు ఎవరితో కలిసి ఉన్నారో, ఎవరితో సహవాసం కలిగి ఉన్నారో, మీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కానీ మీరు దేవునితో సహవాసం కలిగి, దేవునితో మీరు కలిసి, ప్రార్థనతో కలిసి, ప్రార్థన అంటే ఇటువంటి కూటంలో లేకపోతే మీ చర్చెస్లో మీరు ఎవరితో కలిసి యవ్వన జీవితంలో వస్తున్న పాపం నుండి మీరు పారిపోయినప్పుడు మీరు తప్పకుండా మీరు సక్సెస్ వైపు మీరు వెళ్తారు. యోసేపు జీవితం మీలో అంతమందికి తెలుసు. ఆయన భక్తిగా జీవించుచున్నప్పుడు అతన్ని యజమానురాలు వచ్చి పాపం చేయమని అతన్ని చాలా ప్రేరేపించినది. ఆయన ఏం చేశాడు? పారిపోయాడంట. నేను పాపం చెయ్యను, దేవునికి విరోధంగా, నా యజమానికి విరోధంగా పాపం చేయను. మీరు దేని నుండి పారిపోతున్నారు? ఎవరి దగ్గర నుండి పారిపోతున్నారు? దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. 3 చెప్పాను, యాక్షన్, తర్వాత హ్యాబిట్. 4వదిగా హ్యాబిట్ అనేది లైఫ్ స్టైల్గా మారిపోతుంది. మీరని ఒక మంచి మీ యొక్క స్థితికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు మార్చలేని ఒక అలవాటు. హ్యాబిట్ అంటే అలవాటు, రోజు అలవాటు అయిపోవాలి. క్రైస్తవ జీవితం అలవాటు చేసుకోండి. ప్రార్థన చేయడం, దానియేలు అలవాటు ఏంటండి? ఒక రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం. ఆయన అలవాటు మార్చుకున్నాడా? హ్యాబిట్ మార్చలేదు కనుక ఒకరోజు ఆ దానియేలు ఆ కింగ్డంలో, ఆ బాబిలోన్లో గొప్ప స్థాయికి ఎదిగినాడు. యోసేపు మార్చినాడా? యోసేపు తన జీవితం హ్యాబిట్ను మార్చలేదు కనుక అతడు ఎక్కడ ఎక్కినాడు? ఒకే రోజులో రాజు స్థాయికి ఎక్కినాడు. యేసు యొక్క అలవాటు ఏమిటి? చాలామంది అంటారు 30 సంవత్సరం యేసు ఏం చేశాడో బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్లో రాయబడి ఉంది. మీరు బైబిల్ చదివి చూస్తే లూకా సువార్త 4:17లో రాయబడి ఉంది, ఆయన పెరిగిన స్థలమైన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున. వాడుక ఏమిటండి? హ్యాబిట్. విశ్రాంతి దినంలో చర్చ్కు పోయి వాక్యం చదవడం యేసు ప్రభుకు అలవాటు. ఆ అలవాటు 30 సంవత్సరం అలవాటును తర్వాత మార్చలేకపోయినారు. ఈరోజు ఒక నిర్ణయం చేయండి. నేను నా జీవితం జయకరంగా మారాలంటే మొదటిది ఆలోచన, రెండవది ఆలోచన యాక్షన్, మూడవది యాక్షన్ నుండి ఏం చేయాలి? ఇంకా ముందుకు సాగాలి, హ్యాబిట్ చేయాలి. హ్యాబిట్ను ఏం చేయాలి? లైఫ్ స్టైల్ చేయాలి. ఈ 4 అలవాటు మీరు చేసుకుంటే మీ జీవితం, డెస్టినీ అనేది జయకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగడానికి కారణం ఈ 4. నేను ఇప్పుడు లైఫ్ స్టైల్ చేసుకున్నాను.
2 లైఫ్ స్టైల్, ఒకటి ప్రార్థన జీవితం, ఒకటి ఆరాధించడం, ఒకటి బైబుల్ చదవడం. ఇది ఒక లైఫ్ స్టైల్. ఇది నన్ను ఎవరు మార్చలేరు. డోంట్ అలౌ పీపుల్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఒకవేళ మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉందని మీకు మాత్రం తెలిస్తే ఎవరిని కూడా మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించకండి. ఎవరైనా మిమ్మల్ని మార్చితే మీరు బలహీనలు అయిపోయారు. ఆడపిల్లలు ఏం చేయాలి? శరీరమును జాగ్రత్తగా ఎంత కప్పుకోవాలో అంత కప్పుకోవాలి. నేను అన్నాను, డీసెంట్గా డ్రెస్ చేస్తాను, ఎవరు నన్ను చూసినా లేచి నిలబడతారు. ఐ గెట్ రెస్పెక్ట్. ఏంటండి? ఐ గెట్ రెస్పెక్ట్. సిస్టర్ మీరు డాక్టరా? నన్ను తెలియని వారికి కూడా మీరు ఏంటండి? అమెరికా పోయాను, కొంచెంసేపు అయితే ఫ్లైట్ మిస్ అవ్వాలి, ఒకడు పరుగెత్తుకొని వచ్చారు, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ నుండి వచ్చారు, నేను నీట్గా డ్రెస్ చేసిపోయాను, పరుగెత్తుకొని వచ్చాడు, నాకు చాలా హెల్ప్ చేశారు. నేను అడిగాను, నాకు ఎందుకండి హెల్ప్ చేశారు? వెంటనే అన్నారు, యూ లుక్ లైక్ ఎన్ ఏంజల్. మిమ్మల్ని చూడడానికి ఒక దేవదూతలాగా ఉన్నారు. నేను మీతో చెప్తున్నాను, మీరు ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ఎలా తిరుగుతున్నారు, మీరు ఎలా ధరించుకుంటారు, మీరు ఎటువంటి వేషాలు వేస్తున్నారని ప్రజలు కనిపెడుతూనే ఉంటారు. అది రేపటి దిన మీ భవిష్యత్తుకు అది అఫెక్ట్ అవుతుంది. పక్కింట్లో వచ్చి అడుగుతారు, మీకు పెళ్లి చూపు వచ్చినప్పుడు, ఈ అమ్మాయి ఎటువంటిదండి? మీకు తెలియదండి, ఎప్పుడు రోడ్లో తిరుగుతూనే ఉంటుందండి. అయిపోయిందండి. పెళ్లి చూపుకి వచ్చి అడుగుతారు, ఈ అమ్మాయి ఎటువంటిదండి? ఏంటంటే గలీజ్గా డ్రెస్ చేసుకొని రోడ్లో తిరుగుతుంది. ఫినిష్డ్ మీ లైఫ్ అంతా. కానీ ఎవరైనా మీ గురించి అడిగితే, అబ్బా ఈ అమ్మాయి అండి ఇంట్లో ఉంటే బయట కనబడదండి. మా గ్రామంలో 2 సంవత్సరాలు నేను చదివాను, నేను ఆ ఇంట్లో ఉన్నానని కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే తిరగను, అనవసరంగా తిరగను. సో బీ ఫెయిత్ఫుల్. దేవుని అందు భయభక్తి కలిగిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు కనుక మీరు నా కూతురులాగా నేను చెప్తున్నాను. నా పిల్లలకు నేను చాలా నేర్పిస్తానండి, కూర్చొని మాట్లాడతాను వాళ్ళతో. సో వాళ్ళది అలవాటు చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంది. రేపు అడిగితే ఎంత డబ్బు ఉన్నా ఈ పిల్లలు ఇలా ఉంటారండి, చర్చ్కి వస్తే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, ఎంత ఉన్నా వాళ్ళు నీట్గా ధరించుకుంటారు. ఇవన్నీ మీకు సాక్ష్యం చాలా అవసరం. సో ఈరోజు మీ లైఫ్ స్టైల్ను ఏదో మూవీ చూసినామండి మారిపోయినామండి అంటే మీరు మూవీకి దాసులైపోయారు.